ఏ పేరుతో ఒక మనిషి మీద దాడి చేసినా, హత్య చేసినా అది తప్పే. ముమ్మాటికి తప్పే. అయితే ఒకరి పట్ల ఒకలాగా, మరొకరి పట్ల మరొకలాగా ఉండకూడదు. నేరము, శిక్ష అనేది అందరికీ ఒకేలాగా కుల, మత, జాతి భేదాలకు అతీతంగా జరగాలి. ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించినటువంటి కేసు ప్రణయ్ హత్య కేసు. ఈ కేసుకు సంబంధించి రీసెంట్‌గా కోర్టు తీర్పు కూడా మనందరికీ తెలిసిందే. హంతకుడికి ఉరిశిక్ష, మిగతా ఎవరైతే ఆరుగురు ఉన్నారో నిందితులు వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష. నిందితులు కాదు, ఇక దోషులు వాళ్ళు. సో ఇంతవరకు బానే ఉంది. కానీ ఇప్పుడు మరొక హత్య కేసు కూడా చర్చలోకొచ్చింది. అది ఏంటి అనేది చూద్దాం. ఈ కేసులో కూడా హంతకులకు నిజంగా శిక్ష పడుతుందా లేదా చూద్దాం. హైదరాబాద్ సరూర్ నగర్‌లో ఒక దళిత, ఇప్పుడు ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే ఈ సో కాల్డ్ మేధావులందరి కళ్ళు తెరుచుకోవాలని మాట్లాడుతా ఉన్నా. ఒక దళిత యువకుడు నాగరాజు, నాగరాజు హత్య ప్రస్తుతం చర్చనీయాంశం. నిజానికి మనమే మాట్లాడుకుంటున్నాం. దీని మీద చాలా తెలివిగా మౌనం దాల్చుతూ దీన్ని అణచివేస్తా ఉన్నారు. అప్పుడు గాని, ఇప్పుడు గాని ఈ హత్యపై జరగాల్సినంత చర్చ జరగలేదు. ఈవెన్ దళిత మేధావులు కూడా మౌనం పాటిస్తూ ఉంటారు. ఒకసారి దాని డీటెయిల్స్ చూద్దాం. 2022 మే 4న రాత్రి 9 గంటల సమయంలో సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని పంజా అనిల్ కుమార్ గాయత్రి నగర్ కాలనీ రోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక హత్య జరిగింది. ముస్లిం యువతి అస్రీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు నాగరాజు దారుణ హత్యకు గురయ్యాడు. అస్రీన్ సుల్తానా, నాగరాజు 5 ఏళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. వారిద్దరూ ఒకే స్కూల్లో, కాలేజీలో చదువుతున్నారు. నాగరాజును అస్రీన్ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం నచ్చని ఆమె అన్న సయ్యద్ మొబీన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రణయ్‌ది పరువు హత్య అని చెప్పి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ వేగంగా చేపట్టారు. వాస్తవానికి ప్రణయ్ మతం మారాడు. కానీ అతడి హత్యను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ జరిపించారు. అదే నాగరాజు అసలు సిసలు దళితుడు. అతడి హత్య కేసును కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం కిందే విచారించాలి. మరి నాగరాజు కేసును ఎందుకు అంత త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు? హంతకులకు శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ బలంగా వాదనలు వినిపించగలదా? ఇవే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ప్రణయ్‌ది పరువు హత్య అయితే నాగరాజు హత్య ఏ కేటగిరీకి వస్తుంది? ప్రణయ్ హత్య విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా స్పందించిన దళిత సంఘాలు, మీడియా, అదే నాగరాజు హత్య విషయంలో దళిత సంఘాలు నోరు ఎందుకు విప్పలేదు? మీడియా ఎందుకు పట్టించుకోలేదు? దళిత సంఘాల ఆలోచన కానీ, వారి మేధస్సు కానీ ఎందుకు నాగరాజు విషయంలో పనిచేయడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. హత్య చేసిన వారి కుల మతాలను బట్టి ఆయా మేధావుల ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయా అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం కూడా. నాగరాజు విషయమే కాదు, ఆదిలాబాద్‌లో పేద గిరిజన బిడ్డను రేప్ చేసి హత్య చేసిన 2 ముస్లిం యువకులపై చెప్పుకోదగ్గ చర్యలు లేవు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇలాంటి చాలా కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. నిందితులు బెయిల్‌పై సభ్య సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే న్యాయం అనేది మతాలకు తగ్గట్లుగా మారిపోతూ ఉంటుందా? ఒకే కోణంలో విచారణ అనేది జరగదా? శిక్షలనేవి పడవా? ఇది పాయింట్. సో, ప్రణయ్‌కి ఏదైతే న్యాయం జరిగిందో నాగరాజుకు కూడా అదే విధంగా న్యాయం జరగాలని కోరుకుందాం.